ప్రజల ప్రాణాలను హరించే విత్తనాలు ఫ్యాక్టరీ మాకొద్దు అని చెప్పిన వామపక్ష నాయకులకు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య. ఈ చర్యను ఖండించిన సిపిఐ నాయకులు కొడవలూరు మండలం రాచర్లపాడు గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రజా సేకరణకు వెళ్లేందుకు ప్రయత్నించిన వామపక్ష పార్టీల నాయకుల అరెస్టులను ఖండించండి. సయ్యద్ సిరాజ్ సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి, షానవాజ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, లీలా మోహన్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, అహ్మద్ బాషా ఇన్ఫాఫ్ జిల్లా కార్యదర్శి, షాజహాన్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు, శిరీష మహిళా సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. వద్దు వద్దు ఇషపూరితమైన ఫ్యాక్టరీలు మాకొద్దు, వద్దు వద్దు ఇషపూరిత ఫ్యాక్టరీలు మాకొద్దు. ప్రజల ప్రాణాలు తీసే ఫ్యాక్టరీలు మాకొద్దు, ప్రజల ప్రాణాలు తీసే ఫ్యాక్టరీలు మాకొద్దు. సిపిఐ నెల్లూరు సహాయ కార్యదర్శి. ప్రజల ప్రాణాలు నాశనం చేసే ఫ్యాక్టరీలు మాకొద్దని చెప్పినందుకు జిల్లా వ్యాప్తంగా వామపక్ష నాయకులకు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే కొడవలూరు మండలం రాచర్లపాడులో ఉన్నటువంటి కిసాన్ సెజ్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచన చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు తీవ్రంగా పోరాటం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఏదైతే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకే కాదు, దానివల్ల నగరంలో ప్రజలకు కూడా ఆ ప్రభావం చూపే పరిస్థితి ఉంది. ఎందుకంటే దానివల్ల క్యాన్సర్ వ్యాధి, అదేవిధంగా ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక ఇలాంటి ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టొద్దని చెప్పి ప్రజా సేకరణ కోసం వామపక్ష పార్టీ ఈరోజు ఆ రాచర్లపాడుకి వెళ్ళాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. అయితే అక్కడికి రానియకుండా ముందస్తు అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, నిర్బంధనలు చేయడం, అదేవిధంగా నోటీసులు ఇవ్వడానికి అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ తెలంగాణలో కూడా పెట్టాలని గతంలో ఆ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెడితే మా జీవితాలు నాశనం అవుతాయి, మా ప్రాణాలు పోతాయని చెప్పేసి అక్కడ ప్రజా సేకరణకు వ్యతిరేకించడం జరిగింది. అక్కడ తెలంగాణలో ఈ ఫ్యాక్టరీ వద్దన్న తర్వాత ఆ ఫ్యాక్టరీని మన నెల్లూరు జిల్లాలో కొడవలూరు మండలంలోని రాచర్లపాడులో కిసాన్ సెజ్లో పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల దాని కాలుష్యం దాదాపు 15 కిలోమీటర్ల దాకా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఖచ్చితంగా అక్కడ పెట్టకూడదు. ఆ ఫ్యాక్టరీ అక్కడి నుంచి పెట్టాలనే ఆలోచన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వాళ్ళు ఆ యొక్క ఆలోచన వెనక్కి తీసుకునేంత వరకు ఖచ్చితంగా వామపక్ష పార్టీలుగా పోరాటాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక విషపూరితమైన ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే దానికోసం ప్రజల్ని తిక్కమొక్కలు పెడుతూ విత్తనాల ఫ్యాక్టరీ అన్నారు. విత్తనాలు అంటే ఒలికి విత్తనాలు, బెండకాయల విత్తనాలు, వంకాయల విత్తనాలు, మిరపకాయల విత్తనాలు అని చెప్పేసి కొంతమంది రైతులకి మోసం చేసి ఈరోజు ఆ ఫ్యాక్టరీని పెడతారు. అది ఆ విత్తనాల ఫ్యాక్టరీ అంటే అది ప్రాణాలు తీసే ఫ్యాక్టరీ. అది పెట్రోల్, డీజిల్, ముడి సరుకులు తయారు చేసే విత్తనాల ఫ్యాక్టరీ. అది దానివల్ల కొడవలూరు మండలం, దగదర్తి మండలం, అల్లూరు మండలం, ఈ ఎన్ని మండలాలతో సహా నెల్లూరు జిల్లాలో అందరికీ కూడా క్యాన్సర్ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మండలాలకి ఆనుకుని ఉండేది కొడవలూరు, దగదర్తి, అల్లూరు మండలాలకి పూర్తిగా వ్యాపిస్తుంది. అందుకోసం అక్కడ ప్రజలందరూ కూడా ఈ ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి మొత్తం కూడా తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు చేసి ఈరోజు మాకొద్దు బాబు ఈ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఈరోజు ప్రజా సేకరణ ఆపండి, మాకొద్దు అని చెప్పేసి వామపక్ష నాయకులందరూ కూడా ఈరోజు వెళ్ళేదానికోసం మేము బయలుదేరితే మమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు నిన్నటించే మా ఇళ్ల చుట్టూ పోలీసు బందోబస్తు. ఎందుకండి ఈ పోలీసు బందోబస్తు? పోలీసులారా మీకు కూడా ఆ ఫ్యాక్టరీ ఎఫెక్ట్ వస్తుంది. మీరు కూడా ముఖ్యంగా ముందుగానే మీకే క్యాన్సర్ వచ్చి మీరు కూడా ఆ క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.